అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీకు ఒక కామెడీ వీడియో వినిపిస్తా. ఇంచుమించు 10 నిమిషాల పైన ఉంటుంది. నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత. ఎందుకంటే అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అమనాబూతులు తిట్టి, ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారితో సహా అందరినీ బూతులు తిట్టి, ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే నారా లోకేష్ గారిని ఉద్దేశించి, లోకేష్ అన్న మమ్మల్ని వదిలేయండి అన్న, మమ్మల్ని కాపాడండి అన్న, ఆ స్టేజ్కి వచ్చింది ఇది శ్రీరెడ్డి. ఇందాక కూడా చెప్పాను కదా, ఇది రాత్రి పెట్టి మాట్లాడింది మాట, రాత్రి లైవ్ మాట. రాత్రులు మాత్రం కుక్కలా ఏడ్చేద్ది, పొద్దున్నే మందేసి మాట్లాడేద్ది. వెరైటీ మాట. ఒకసారి ఏమని ఎడుతుందో ఒకసారి వినిపిస్తాను, వినండి. పొడుచుకోవడాలు ఏందిరా ఇది? ఒక్క నిమిషం ఉండు. వాళ్ళు దస్తగిరి షర్మి చేతులు కట్టుకుంటా, మోకాళ్ళ మీద కూర్చుంటా, తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు మీ సొంత అక్కో బాగా సంతోషపడక మీ గురించి బజార్కి వచ్చి చెత్త మాటలు మాట్లాడుతుంటే ఇంటి పరువు పోతుంది అని చెప్పేసి మీరు తిట్టుకుంటారా? ఏంటి ఇలా చేస్తుంది కర్మ అని చెప్పేసి అనుకుంటారా, అనుకోరా? నాకు చెప్పండి. నీకేం అవసరం? షర్మిల మాట్లాడితే నీకేం అవసరం? షర్మిల మాట్లాడింది అనుకో, నీకేం అవసరం? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు కాదు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీకి నీకు సంబంధం లేదు కదా, నీ మెల్ల ఏం కనువేసి ఆహ్వానించలేదు కదా. ఇక్కడ మనం ఏడుతూనే ఉంటున్నాం, ఒక పక్క మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నాం మనం. ఒక నిమిషం ఫార్వర్డ్ చేసి వినిపిస్తా. అది నా మంచితనం, నా చెడ్డతనం మీరు నిర్ణయించండి. అబ్బా, నేను శత్రువు కూడా నాకు కన్నీళ్ళు కనిపించకూడదని చెప్పేసి నేను నిజంగా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అండి. ఈ రోజుకి నిజంగా మళ్ళీ మీ అందరికి ఆంధ్రాలో కష్టం వస్తే మీకోసం నిలబడేది వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే నా లాంటి తెగించిన నోరు. అబ్బాబా వద్దు, నీలాంటి వాళ్ళు వద్దమ్మా. నీలాంటి వాళ్ళు అండగా నిలబడ్డారంటే అది వేరే వేలేకి వెళ్ళిపోద్ది. అది మీలాంటి వాళ్ళు అస్సలు అండవద్దు, మాకు ఆ పరిస్థితి రాదు. రాష్ట్రాన్ని బట్టి తేడే మీరు, మీలాంటి వ్యక్తులు మీరు పోతే సరిపోద్ది. దా ఇంకా రా. ఎందుకంటే మీరు ప్రేమించకపోయినా మేము పిచ్చోళ్ళం కదా అమ్మాయి, మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. వెళ్ళే బొమ్మ, ఎవరిని ప్రేమించేసావు నువ్వు? ఎవరిని ప్రేమించేసావు నువ్వు? ఎవరిని ప్రేమించేసింది మీరు? చాలే. మా మా మంచితనమో లేకపోతే మా మనసు మీకు అర్థమై ఉండకపోవచ్చు, ఏదో ఒక రోజు అర్థమవుతుంది. అవును, ఇప్పుడు కాదు, ఇప్పుడే కదా వచ్చారు వీళ్ళు. నీ మనసు మాకు తెలుసు. నువ్వేం పెద్ద పెద్ద మాటలేం మాట్లాడవసరం లేదు ఇక్కడ. శ్రీరెడ్డి మనసు మాకు తెలుసు, మేము చూసాం ఆల్రెడీ. నువ్వేం పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట. 5 సంవత్సరాలు ఉంది, ఆ 5 సంవత్సరాల్లో ఏం చేస్తారో చూద్దాం. సరే, మీరు ఎంత సంతోషంగా ఉంటారో, మీరు సంతోషంగా లేకపోతే దానికి మేము ఏం చేయాలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మేము చేస్తాం. సరే. ఇప్పటికీ ట్రోల్ చేసుకుంటే లోకేష్ అన్న అది దారిలోకి వచ్చేసావు. మొన్నటిదాకా భూమి మీద నిలబడలేదుగా, సడన్గా లోకేష్ అన్న పవర్ మాట. ఇప్పుడు ఇంతకుముందులా మాట్లాడితే కనుక నిజంగానే సెక్కుతారు మనల్ని. చూడు, మళ్ళీ కవర్ చేస్తుంది. అన్న అని పిలవాలని నాకు లేదు, లోకేష్ అని పిలుస్తాను. నువ్వు ఏకవచనంతో పిలిచినా కానీ నష్టం లేదు మాకు. దాదా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్ చూడడం వినిపిస్తా. వద్దు లోకేష్, మా అన్ననే అన్న అని పిలుస్తా. ఓకే, దానికి ఒక వాల్యూ ఇచ్చాను. మిమ్మల్ని అన్న అని పిలవలేకపోతున్నాను, ఎందుకంటే పిలవద్దు, అస్సలు పిలవద్దు. నువ్వు అన్న అని పిలవద్దు, అది ఇద్దరు మాకు వద్దు. నువ్వు ఎవరినో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస పెట్టి పిల్లనే పిలవద్దు. మీ జగన్మోహన్ రెడ్డిని అన్న అని పిలుచుకుంటావో, తమ్ముడు అని పిలుచుకుంటావో, లేదంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని బావ అని పిలుచుకుంటావో, బామ్మద్ది అని పిలుచుకుంటావో, వాళ్ళని పిలుచుకో. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినో కూడా నువ్వు వరుస పెట్టి పిలవద్దు అసలు. అది బాగా గుర్తుపెట్టుకు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు. నువ్వు ఏకవచనంతో పిలిచినా పర్వాలా. అయితే లోకేష్ గారు అని పిలువు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని పిలు. తప్పితే లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారిని పేరిటి ఏదో ఒక వరుస పిలవ. మాకు చాలా దగ్గర కూడా చెప్పులు దిగేలా కొట్టేస్తాను నేను. ఇంత దారుణంగా హింసకు ఒడిగడుతుంటే అన్నాన్ని ఆప్యాయంగా పిలవలేకపోతున్నాను. వద్దు తల్లి, నీ ఆప్యాయంగా వద్దు మాకు. మీరు గాయత్రి, అనూష ఉండవల్లి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ఆంధ్రాలోనే పెట్టి మీరు అందరూ తిట్టించారన్నా.
లోకేష్, మేము ఏ రోజు వాళ్ళని ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టలా. కానీ మీ వాళ్ళు చూడండి, శ్రీరెడ్డి నీ మీ నీ గుద్ద మీద దెంగుతాం, నీ గుద్ద చెక్కేస్తాం, నీ గుద్దలో అది చేస్తాం, ఇంకా మొత్తం అయ్యే భాష. నేనైతే అలా అనలేదు. నేనైతే చెక్కుతారన్న మాట అన్నాను తప్పితే అన్ని బూతులు నేను మాట్లాడలేదు. కాకపోతే నా వీడియో 2 చూసుకో. నువ్వు నీకు బాగా కొవ్వట్టేసింది శ్రీరెడ్డి, నీ ఒంటి నిండా కొవ్వట్టేసింది. ఈసారి నువ్వు దొరికావంటే ఖచ్చితంగా ఒంటి పైన కొవ్వట్టేసింది కాబట్టి ఖచ్చితంగా చెక్కుతారు నిన్ను అని చెప్పేసి అన్నాను. కానీ అలాంటి బూతు పదాలు నేను మాట్లాడలేదు. నువ్వు మళ్ళీ నాకు బడి ఆడవద్దు. నేను అనలేదు, ఆ మాటలు అనలేదు. నువ్వు అనందరూ కాదు, నా వీడియోలు చెక్ చేసుకోగలితే. అంత వల్గర్గా నేనైతే మాట్లాడాల ఏడమోకంక. నేను అన్న మాటలు అన్నానని చెప్తే బాగోదు చూడు. ఓకే 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 డన్. మరి మీ లేడీస్ అందరినీ, మీ పార్టీ లేడీస్ అందరినీ తీసుకొచ్చి మేము జైల్లో వేసామన్నా. లోకేష్, నీలా ఎవరు మాట్లాడాల, మా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా. నువ్వు చెప్పిన గాయత్రి గారు కావచ్చు, అనుష ఉండవల్లి గారు కావచ్చు, రమ్య పరుచూరి గారు కావచ్చు, మా పార్టీ మహిళా కార్యకర్తలు ఎవరో కూడా నీలాగా నీ అంత దారుణంగా మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఏది మాట్లాడినా సబ్జెక్ట్ ప్రకారంగానే మాట్లాడతారు. అవునా? సమయం సందర్భం లేకుండా లైవ్లు పెట్టో లేదంటే ట్విట్టర్లోకి వచ్చో ఫేస్బుక్లోకి వచ్చో అడ్డదడ్డంగా మాట్లాడే వ్యక్తులైతే కాదు. మా పార్టీ కార్యకర్తల గురించి మాకు బాగా తెలుసు. ఒకవేళ అలా మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి వదిలేసే వ్యక్తి కూడా కాదు. మమ్మల్ని అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని అరెస్ట్ చేయలేదంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మమ్మల్ని ఎంతమందిని అరెస్ట్ చేయలేదు? నువ్వే ఎక్స్ట్రా మాటలు మాట్లాడ మాకే. లేదు, నేను బెక్ చేయడానికి కూడా లేము. కానీ ఒక విషయంలో నువ్వు గ్రేట్ అని ఒప్పుకోవాలి. చెప్పా. టీడీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు తప్పు చేయని ఒప్పు చేయని వాళ్ళు జైల్లో పెడితే గనక ఫస్ట్ లోకేష్ టీము వెళ్ళిపోయి వాళ్ళకి ఇదేంటి లాయర్లను తీసుకెళ్లి రిలీజ్ చేసుకుని వస్తారు. ఖచ్చితంగా అది మెచ్చుకోవాలి మనం. 2, అది నువ్వు మెచ్చుకునేది ఎవడన్నా మెచ్చుకోవాల్సిందే. తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ కార్యకర్తగా చిన్న ఆపద వచ్చినా నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీగా స్పందిస్తారు. ఒకవేళ అరెస్ట్ చేసి లోపలేసినా కానీ 24 గంటలు తిరగకముందే బయట తీసుకొస్తారు. కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బాగా తెలుసు. అలా కాబట్టికే మేము ఇవాళ కూడా నిలబడగలిగాం. మాకేం జరిగినా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు చూసుకోగలుగుతారు అనే నమ్మకం మాకు ఉంది కాబట్టికే, ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించారు కాబట్టికే మీరు అన్ని దాడులు చేసినా, జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు పెట్టినా, అన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎంత క్రూరంగా వ్యవహరించినా సరే మేము నిలబడగలిగామంటే కారణం ఏంటి? ఏమీ లేదు లేరా. లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ అరెస్ట్ చేశారా, తీసుకెళ్ళిపోని. స్టేషన్కి వెళ్ళేలోపు లేదంటే కోర్టుకి వెళ్ళేలోపు మన టీం అక్కడికి వచ్చిద్ది. ఖచ్చితంగా బెయిల్ వచ్చింది మనకి. పెట్టింది తప్పుడు కేసు, ఆ విషయం మాకు తెలుసు. నువ్వు అన్నట్టు తప్పు చేసినా అని చెప్పన్నావు కాదు, మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి మాకు ఆ నమ్మకం మాట. ఖచ్చితంగా బెయిల్ వచ్చింది, ఇబ్బంది లేదు. అర్థమైంది కదా ఇప్పుడు నీకు? టీడీపీ కార్యాలయానికి ఎవడైనా వెళ్ళి హెల్ప్ చేసుకుని టీడీపీ కార్యకర్త అనగానే ఒక హోదా ఇచ్చేసినట్టు అవుతుంది. అవును, మాది టీడీపీ పార్టీ అని ఓన్ చేసుకుంటాడు. ఎందుకు? వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు, వాడికి ఒక పచ్చ టవల్ ఇస్తారు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే డబ్బులు ఇస్తారు, వాడి కాళ్ళు ఇరిగిపోతే వెళ్ళి పరామర్శలు చేస్తారు. లోకేష్ వెళ్తాడు, లేకపోతే లోకేష్ తరపు నుంచి ఒక టీం వెళ్తుంది. వాళ్ళు కార్యకర్తల్ని ఇంత బాగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం వల్ల వాళ్ళకి భయం భక్తి అనేది లేకుండా పోయింది. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు అట్లా కాదు, మా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటే నేను దేనికి భయపడవాలి? అంతేనే కదా. పార్టీ అధినాయకత్వం మాకు ఒక గౌరవం ఇచ్చి మా పార్టీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడకూడదు. ఒకవేళ మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మా మర్యాద మాకు ఉంటుంది. మమ్మల్ని ఏ విధంగా చూడాలో అలాగే చూస్తారు, మమ్మల్ని తక్కువ చేసి ఏం చూడరు. మీరు మీ పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, లోపల కూడా రానివ్వరు, తెజప్పండి అవతల పండి అంటారు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న తేడా అదే. నేను ఎప్పుడు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మా పార్టీ ఆఫీస్కి మెల్ల తుమాలు వేసుకుని వెళ్ళిపోతాం మేము. అందులో సెకండ్ థాట్ లేదు.
నువ్వు వెళ్ళగలవా? నువ్వు వెళ్ళలేవు. ఒక నిమిషం అట్టే ఉన్నాడు, ఎవడో ఫోన్ చేస్తున్నాడు. చేద్దాం ఉన్నాను, మళ్ళీ చేద్దాం. అది మ్యాటరు. నువ్వు వెళ్ళలేనప్పుడు మీరు ఇచ్చిన అతి చనువుని అతిగా తీసుకుని మాకేమైనా అయితే లోకేష్ ఉన్నాడులే, మాకేమన్నా కోర్టు కేసులు పెడితే లోకేష్ ఉన్నాడులే అని చెప్పేసి తెగించే మనస్తత్వం ఒకటి వస్తుంటే, రెండు చెప్పు. నువ్వు చెప్పింది కరెక్టే. మాకేం జరిగినా నారా లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పార్టీ అధినాయకత్వం మా వెనకాతలు ఉంది అని తెగించే పని చేసాం. ఈ 5 సంవత్సరాలు కూడా తెగించే పని చేసాం. నువ్వు చెప్పిన మాట 100% వాస్తవం, నేను ఒప్పుకుంటా దానికి. ఈ విషయంలో మాత్రం కరెక్ట్గా చెప్పావు నువ్వు. వైఎస్ఆర్సీపీ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? పొడిసేయడాలు, సంపేడాలు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని కేర్ చేయాలి. కేర్ చేయదు, అది జరిగే పని కాదమ్మా. వాడికి ఒక ఇన్సూరెన్స్ చేయడం చేయరు. మన కార్యకర్త ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక పరామర్శ, ఇంకా మీ దగ్గర దొబ్బేస్తారు ఎవరు. మన కార్యకర్తకి ఏదైనా జరిగితే ఒక భరోసా. అది అవదమ్మా. మన కార్యకర్త అనే వాడితో ఒక కనెక్షన్ ఉండదు అనేది లేకపోవడం వలన ఎవడు కార్యకర్తలాగా ఫీల్ అయ్యి ఓట్లు వేయించలే. ఈరోజు అక్కడ దాకా ఎందుకే? నువ్వు అని గొడ్డలు దించుకుంటున్నావా? నువ్వు అంతలా గొడ్డలు దించుకొని మాట్లాడుతున్నావా? వైసీపీ కార్యకర్తలు నిన్నే ఒప్పుకోరు. వాళ్ళు ఏనాడని చెప్పారా? శ్రీరెడ్డి మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను ఇంకోటను ఎవరని చెప్పారా? లేదు కదా. మరి నువ్వు ఎందుకంత బాధపడిపోతావు?